తెలంగాణలో ఇవాల్టి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపట్టనుంది బీజేపీ. నిన్న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రచార రథాలకు పూజలు నిర్వహించారు. నేటి నుంచి 4 యాత్రలు ప్రారంభం కానున్నాయి. కొమరంభీం యాత్రను బాసర నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ యాత్రను ప్రారంభిస్తారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ భాగ్యలక్ష్మి యాత్రను ప్రారంభించనుండగా కృష్ణమ్మ యాత్రను కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారు. ఒక్కో యాత్ర 2 లేదా 3 నియోజకవర్గాలను కవర్ చేయనుంటాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటుపై పవన్ వరుస సమీక్షలు జరుపుతున్నారు. నిన్న విశాఖ నుంచి రాజమండ్రికి వచ్చారు. ఇవాళ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు భీమవరం వెళ్లనున్నారు. అక్కడ పార్టీ నేతలతో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో 5వ విడత డబ్బులు డిపాజిట్ చేస్తారు. 2023లో అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు 78.53 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ప్రధాని మోదీ ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పీఎంఓ ప్రకటించింది. భిలాయ్, తిరుపతి, జమ్మూలో ఐఐటీలు, జమ్మూ, బోధ్గయ, విశాఖలో ఐఐఎంలు, కాంచీపురంలో ఐఐటీడీఎం, కాన్పూర్లో ఐఐఎస్, 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ విద్యాలయాలను ప్రారంభిస్తారని పేర్కొంది. అలాగే జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో పూజలు చేయనున్నారు ప్రధాని మోదీ. కర్నూలు జగన్నాథగట్టుపై నిర్మించిన ఐఐటీని ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. 296 కోట్లతో 151 ఎకరాల్లో ఐఐటీని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వర్చువల్ గా పాల్గొంటారు. 16 తరగతి గదులు, 22 ప్రయోగశాలలు, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, 3 సెమినార్ హాళ్లు, 4 హాస్టల్ భవనాలు, ఫ్యాకల్టీ క్వార్టర్లు నిర్మించారు. 900 మంది విద్యార్థులు 4 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, 6 పీజీ కోర్సులు చదువుతున్నారు. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 17 లోక్సభ స్థానాలకు గాను 17 చోట్ల పోటీ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అవసరం రాష్ట్రానికి, దేశానికి లేదన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ దమ్మున్న పార్టీ, ధైర్యంగా చెప్పి చేసే పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీల తెర వెనుక పొత్తులు పెట్టుకోమన్నారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేని వాళ్లు ఎన్ని సవాళ్లైనా విసరొచ్చని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ని విమర్శించే హక్కు, అర్హత చంద్రబాబుకు లేదన్నారు. బాబుకు సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం చేశారో చెప్పాలని రివర్స్ సవాల్ విసిరారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశంపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి వెళ్లారు. వారితో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్తో చర్చిస్తారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్న వారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోయినా, సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లు ఇవ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తన టూర్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తూ ఉండటంతో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరితో భేటీ అవుతారు, ఎజెండా ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ టూర్ రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎవరితో పొత్తులుండవు అని స్టేట్ బీజేపీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. మరోవైపు రేవంత్ సర్కార్ కాళేశ్వరంపై సీరియస్ గా ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ తీసుకోబోయే స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. అనర్హత పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నారు స్పీకర్. ఇప్పటికే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన ఆయన న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. అనంతరం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రూప్ 1 పోస్టులకు టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షలను, నోటిఫికేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. గత పరీక్షల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం ఇప్పుడు ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ గత పరీక్షలకు ఫీజు కట్టినందువల్ల ఆ అభ్యర్థులకు ఈసారి ఫీజు కట్టాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చింది.
విశాఖలో మిలన్ రిహార్సల్స్ అదుర్సనిపించాయి. అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వార్షిప్ విన్యాసాలు గగురుపాటుకు గురిచేశాయి. ఇవాల్టి నుంచి 2 ఫేజులుగా మిలాన్ 2024 ప్రారంభం కానుంది. 50కి పైగా దేశాల నావీ బలగాలు ఈ ఎక్సర్సైజ్ లో పాల్గొంటున్నాయి. తూర్పు నావికాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉండగా ఉపరాష్ట్రపతి, గవర్నర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చిన లాహిరీ బస్సుల్లో మరింత సౌకర్యవంతం కల్పించనుంటాయి. లాహిరీ బస్సుల్లో కుదుపులు లేకుండా ప్రయాణం చేసే వీలు కల్పించనుంది. లహరి పేరిట తీసుకొచ్చిన ఈ స్లీపర్ కోచ్ బస్సులు ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభూతినిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదంటున్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూపిన ఘనత జగన్కి దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు సరికొత్త నాటకాలు ఆడుతున్నారని, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉద్దాన ప్రాంతాన్ని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు ధైర్యం చూపించే ఘనత దక్కుతుందన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు భక్తులు. 15 రోజుల పాటు సాగనున్నాయి ఈ తిరునాళ్లు. అమ్మవారిని మంత్రి జోగి రమేష్ దర్శించుకున్నారు. ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న అమ్మవారికి ఎదురుగండి దీపాలతో భక్తులు స్వాగతం పలికారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో పనులకు బ్రేక్ పడింది. బ్యారేజ్లో నిల్వ ఉన్న 2.5 టీఎంసీల నీరును 10 గేట్లనెత్తి దిగువకు మేడిగడ్డ వైపు నీటిని వదిలారు. ఆ జలాలు మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకున్నాయి. అవి బ్యారేజ్ కుంగిన చోట ఉన్న 6, 7వ బ్లాక్ పిల్లర్లను చుట్టుముట్టాయి. దీంతో బ్యారేజ్ ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు బ్రేక్ పడింది. నీటిని తోడుతున్న మోటార్లు, రిపేర్ వర్క్స్ కోసం ఉపయోగిస్తున్న వెహికల్స్ అన్నింటినీ కాంట్రాక్టు సంస్థ ఒడ్డుపైకి తీసుకొచ్చింది. అన్నారం నుంచి వచ్చిన నీళ్లన్నీ కిందకి వెళ్లిపోయే వరకు ఇరిగేషన్ ఇంజనీర్లు పనులను నిలిపివేశారు. రేపటి నుంచి తెలంగాణ అడవి బిడ్డల సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారం జాతరపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. భక్తుల కోసం 6000 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామని చెప్పారు. వీఐపీలు ఆర్టీసీ బస్సులోనే రావాలని, వారు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతుందన్నారు. మేడిగడ్డకేమైనా అయితే ఆ నెపం గత సర్కార్పై వేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ను బాగు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో యూపీలో పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ యూపీలో పర్యటించారు. లక్నోలోని ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్స్ సదస్సులో మోదీ పాల్గొన్నారు. గ్రౌండ్ బ్రేకింగ్ 4వ ఎడిషన్ను మోదీ ప్రారంభించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడమే కాకుండా సవాళ్ల పర్వం మొదలైంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి మళ్లీ రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఛాలెంజ్ చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన అమేథీలో ఓడిపోతారని స్మృతి ఇరానీ జోస్యం చెప్పారు. ఆదివాసీ మహిళ కావడంతో రామాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్మును అనుమతించలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ద్రౌపది ముర్ము ఆదివాసీ మహిళ అయినందునే ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. రామాలయ ప్రారంభ వేడుకను ఆర్భాటంగా నిర్వహించినా అక్కడ ఎవరైనా దళితులు కనిపించారా అని రాహుల్ ప్రజలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా ఓబీసీ ప్రజలు కనిపించలేదన్నారు. వ్యాపారవేత్తలంతా అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్న సందేశ్ ఖాళీ కేసులో కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనను మణిపూర్ పరిస్థితులతో పోల్చొద్దని పిటిషన్దార్కు సూచించింది. ఇప్పటికే ఈ కేసును కోల్కతా హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయాన్ని గుర్తు చేసింది.
దేశ రాజధానిలో తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడి ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం తన పనులను ఇతర పార్టీలు చేయాలని ఎప్పటికీ కోరుకోదని వ్యాఖ్యానించారు. నీటి బిల్లులను సరిచేసే వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జడ్జ్ భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్ జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48వ స్టేట్ సెనేట్ కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.